వెల్కమ్ టు విఎం టీచర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరితో ప్రారంభమవుతుంది అనే విషయాలు మనము తెలుసుకుంటాం. 1921 వరకు మన దేశ చరిత్ర ఆర్యులతో ప్రారంభమవుతుందని భావించేవాళ్ళము. కానీ ఆర్యుల కన్నా ముందు ఒక గొప్ప నాగరికత అనే విషయం ఉంది అనే విషయం మనకు తర్వాత తెలిసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ వాడు మన దేశాన్ని పరిపాలిస్తున్నాడు. వాడు ప్రపంచానికి ఇలా చెప్పేవాడు, భారతీయులు మూర్ఖులు, అనాగరికులు, వీళ్ళకి నాగరికత తెలియదు, వీళ్ళకి మూఢాచారాలు ఎక్కువ, అజ్ఞానులు, వీళ్ళకి మేము నాగరికత తెలియజేస్తున్నాము, భారతీయులకి నాగరికత తెలియజేస్తున్నాము, భారతీయుల్ని విద్యావంతులను చేస్తున్నాము, అందుకే మేము ఆ దేశాన్ని ఆక్రమించుకొని ఆ దేశాన్ని పరిపాలిస్తున్నామనే విషయం ప్రపంచాన్ని తెలియజేసేవాడు. సో ఇలాంటి క్రమంలో బ్రిటిష్ వాడు మన దేశ సంపదని తొందరగా ఆ దేశానికి, ఇంగ్లాండ్ దేశానికి తరలించడానికి వాడు ఏం చేసేవాడు, రైల్వే త్రవ్వకాలు జరిపాడు. ఇలా రైల్వే త్రవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు వాడికి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉపయోగించిన అవశేషాలు, పనిముట్లు కనిపించాయి. సో వాటిని అధ్యయనం చేయడం స్టార్ట్ చేశాడు. వాడికి అధ్యయనం చేయడం స్టార్ట్ చేస్తే వాడు ఆ నాగరికతను చూసి ఆశ్చర్యపోయాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే విశాలమైన రోడ్లు నిర్మించుకోవడం జరిగింది, కొన్ని వేల సంవత్సరాల క్రితమే విశాలమైన భవనాలను నిర్మించుకోవడం జరిగింది, కొన్ని వేల సంవత్సరాల క్రితమే వీళ్ళు పత్తిని ఉపయోగించి, పత్తిని పండించి, పత్తి ద్వారా బట్టలు తయారు చేసుకోవడం జరిగింది, కొన్ని వేల సంవత్సరాల క్రితం వీళ్ళు ఒక లోహాన్ని వాడారు, రాగి లోహాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించింది భారతీయులే. మరి ఇలాంటి వాళ్ళక మనము నాగరికత తెలియజేసేది? కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆరోగ్యానికి, పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చి అండర్ గ్రౌండ్స్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్న ఇలాంటి వ్యక్తులకి మన నాగరికతను తెలియజేసేది అని వాళ్ళు చాలా సిగ్గుతో తలదించుకోవడం జరిగింది. సో ఇలాంటి నాగరికతే, ఆ నాగరికతే సింధు లోయ నాగరికత. ఈ సింధు లోయ నాగరికత ఎక్కడ ఏర్పడింది, ఎలా ఇది బయట ప్రపంచానికి తెలియజేయడం జరిగిందనే విషయాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్నాడు. ఇలాంటి క్రమంలో వీడు రైల్వే త్రవ్వకాలు జరుపుతున్నాడని చెప్పుకున్నాం. ఎందుకు రైల్వే త్రవ్వకాలు జరుపుతున్నాడో కూడా చెప్పాం మీకు. సో వాడు ఈ దేశంలో ఉండే నలుమూలల నుండి ముడి సరుకుల్ని ఎక్కువ మొత్తంలో పోర్ట్ ఏరియాకి తీసుకుని వస్తే అక్కడి నుంచి నౌకల ద్వారా ఇంగ్లాండ్కి తరలించాలి. సో ముడి సరుకుల్ని ఎక్కువ మొత్తంలో పోర్ట్ ఏరియాకి, నౌకాశ్రయానికి, ఓడరేవు పట్టణానికి తీసుకురావాలంటే వాడికి భారీ మొత్తంలో ట్రక్కులు అవసరం. అందుకని ఏం చేసేవాడు, ఆ ట్రక్కులు తెంపని ఒకేసారిగా రైల్వే లైన్ వేస్తే ఆ ట్రైన్ ద్వారా ఎక్కువ తీసుకురావచ్చన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా లాహోర్ టు కరాచీ, ఈ లాహోర్ టు కరాచీకి రైల్వే లైన్లు వేయడం కొరకు వాడు త్రవ్వకాలు జరుపుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ రైల్వే లైన్లు కోసం త్రవ్వకాలు జరిపేటప్పుడు వాళ్ళకి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉపయోగించిన రాళ్ళు కనిపించాయి. కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు, ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉపయోగించిన రాళ్ళు అనే విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు ఆ ట్రాక్లకి ఆ రాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఆ ప్రాంతానికి వెళ్తాడు. అది ఆల్రెడీ ఆయన ఒకసారి వెళ్ళి ఉంటాడు, రెండోసారి వెళ్తాడు ఆ ప్రాంతానికి. అక్కడ చూస్తే ఆయన అంతకుముందు వెళ్ళి చూసిన రాళ్ళన్నీ వాళ్ళు ఉపయోగించేస్తారు, ట్రాక్టర్ కేసు కట్టేస్తూ ఉంటారు. రేపు పనికి మంది అంటారా, ఆ రాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉపయోగించినవి, వాటిని ఎందుకు ఉపయోగిస్తారా మీరు, అవి అంతకుముందు ఏదో నాగరికత ఉంది ఇక్కడ, దానికి ఈ రాళ్ళు ఇంక నుంచి ఉపయోగించొద్దండి, పక్కన పెట్టండి అని ఆయన ఏం చేస్తాడంటే, ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే వ్యక్తి ఒక మేజర్ జనరల్గా రిటైర్డ్ అయి ఉంటాడు సైన్యం నుండి. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇంగ్లాండ్ ఆర్మీ నుండి రిటైర్ అయి ఉంటాడు. ఆయనకి ఈ పురావస్తు త్రవ్వకాలు, నాణ్యాల సేకరణ ఇలాంటివి మక్కువ కాబట్టి వీటి మీద అధ్యయనం చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని వెంటనే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఆనాటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కానింగ్ దగ్గర తీసుకెళ్తాడు. అయ్యా, వాయవ్య భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉపయోగించిన రాతి పనిముట్లు అవశేషాలు కనిపించాయి, వాటిని అధ్యయనం చేస్తే ఆర్యుల కన్నా ముందు ఒక గొప్ప నాగరికత ఉందేమో నాకు సందేహంగా ఉందంటే ఆయన వెంటనే భారతదేశంలో 1861 సంవత్సరంలో భారత పురావస్తు శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. భారత పురావస్తు శాఖ
మొట్టమొదటిసారిగా భారత పురావస్తు శాఖని ఎవరు ఏర్పాటు చేశారు? లార్డ్ కానింగ్, ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. సరే, ఈ పురావస్తు శాఖ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా లార్డ్ కానింగ్ ఎవరిని నియమించడం జరిగిందంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఇతను పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్, మొట్టమొదటి డైరెక్టర్ జనరల్. హోమ్ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్. భారత పురావస్తు పితామహుడు అని ఎవరిని అంటారంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ని. ఎందుకంటారు ఆయన్ని? సో ఈ యొక్క సింధు నాగరికతకు సంబంధించి ఎక్కువ సమాచారం సేకరించి దాని మీద ఇంట్రెస్ట్తో ప్రపంచానికి బయట తీసుకుని వచ్చాడు, ప్రపంచానికి తెలియజేశాడు. సో అందుకని అతన్ని అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ని భారత పురావస్తు పితామహుడు అని అంటాము. ఓకే, మరి ఈ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్కి ముందు ఆ ప్రాంతాలను ఎవరు సందర్శించారు? మొట్టమొదటిసారిగా సింధు లోయ నాగరికత గురించి వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అన్న విషయం మనం ఒకసారి పరిశీలిస్తే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి చార్లెస్ మాసన్ అనే వ్యక్తి 1826 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ వాయువ్య భారతదేశాన్ని వెళ్ళి అక్కడ హరప్పా దెబ్బలు ఉన్నాయి, హరప్పా ప్రాంతంలో దెబ్బలు ఉన్నాయి అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత అలెగ్జాండర్ బర్న్ సో హరప్పా నగరం గురించి ఆయన తెలియజేయడం జరిగింది. సో అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ కన్నా ముందు ఇద్దరు, ఒకరు చార్లెస్ మాసన్, మరొకరు అలెగ్జాండర్ బర్న్. ఓకే, 1861లో ఏర్పడిన భారత పురావస్తు శాఖ 1885లో రద్దయిపోతుంది. అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ రిటైర్ రావడంతో ఈ యొక్క శాఖ అనేది రద్దయిపోతుంది. మళ్ళీ 1902 సంవత్సరంలో ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్, ఈ లార్డ్ కర్జన్ భారత పురావస్తు శాఖని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం జరిగింది. 1902 సంవత్సరంలో మళ్ళీ భారత పురావస్తు శాఖని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. దీని డైరెక్టర్ జనరల్గా లార్డ్ కర్జన్ సర్ జాన్ మార్షల్ నియమించడం జరిగింది. సర్ జాన్ మార్షల్ డైరెక్టర్ జనరల్. చిన్న క్లారిటీ చూడండి. సో మొట్టమొదటిసారిగా భారత పురావస్తు శాఖను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. మొట్టమొదటి భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. సో 1885లో పురావస్తు శాఖ రద్దయితే ఆ తర్వాత పురావస్తు శాఖని తిరిగి పునరుద్ధరించిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కర్జన్. ఆ తర్వాత లార్డ్ కర్జన్ చేత డైరెక్టర్ జనరల్గా నియమించబడిన వ్యక్తి ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. ఓకే, సర్ జాన్ మార్షల్ డైరెక్టర్ జనరల్గా మళ్ళీ 1920 సంవత్సరంలో 1921 వాయువ్య భారతదేశంలో మళ్ళీ రైల్వే త్రవ్వకాలు జరుపుతూ ఉన్నారు. వాళ్ళకి అంతకుముందు పురావస్తు శాఖ ముమ్మరంగా ఎందుకు త్రవ్వకాలు జరపలేకపోయిందంటే వాళ్ళకి బడ్జెట్ కేటాయించడం లేదు. సో బడ్జెట్ కేటాయించలేదు కాబట్టి అడపా త్రవ్వకాలు జరిపేవారు. ముమ్మరంగా జరిపి వాటి అవశేషాలను వెలికి తీయలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాయువ్య భారతదేశంలో రైల్వే లైన్ల కోసం మళ్ళీ త్రవ్వకాలు జరిపారు. ఈసారి భారీ మొత్తంలో కొన్ని భవనాలు బయటపడ్డాయి, భారీ మొత్తంలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. వెంటనే 1920లో సర్ జాన్ మార్షల్ అధ్యక్షతన త్రవ్వకాలు వాయువ్య భారతదేశంలో ప్రారంభమయ్యాయి. 1921 వరకు త్రవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. 21లో కంప్లీట్గా భారతదేశంలో సింధు లోయ నాగరికత, హరప్పా నాగరికత, ఒక అద్భుతమైన నాగరికత బయటపడింది అనే విషయము ఎప్పుడు నిర్ధారించడం జరిగిందంటే 1921. సో భారతదేశంలో సింధు లోయ నాగరికత, హరప్పా నాగరికత అనేది అంతకు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నింది అనే విషయాలు 1921 సంవత్సరంలో తెలియజేయడం జరిగింది.
సో ఫస్ట్ నాగరికత ఎక్కడ బయటపడింది అనే విషయాలు మనం పరిచయలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింధు నది పరివాహక ప్రాంతం. ఒకటేమో సింధు నది, నెక్స్ట్ మరొకటే మీరు గమనించాలి ఇక్కడ మరొక నది మనకు టెక్స్ట్ బుక్లో 6th టెక్స్ట్ బుక్లో ఇచ్చినాడు సింధు నది అని. మరొకటి గగ్గర్ హక్రా. ఈ గగ్గర్ హక్రా నది ఎక్కడ ప్రవహిస్తూ ఉంది అనే విషయం మనం పరిశీలిస్తే హిమాచల్ ప్రదేశ్లో పుట్టి ఒట్టు బ్యారేజ్, ఇక్కడ ఒట్టు బ్యారేజ్ ఉంటుంది హర్యానాలో. ఈ హిమాచల్ ప్రదేశ్లో పుట్టి ఒట్టు బ్యారేజ్లో కలిసి మళ్ళీ ఒట్టు బ్యారేజ్ నుంచి మళ్ళీ ఇట్లా ప్రవహిస్తుంది. ఓకే, సో ఈ హిమాచల్ ప్రదేశ్లో పుట్టి ఒట్టు బ్యారేజ్లో కలిసే ఈ భాగాన్ని గగ్గర్ అన్నాం, గగ్గర్ నది అంటారు. అదే ఒట్టు బ్యారేజ్ నుండి దిగువ నదిని హక్రా నది అంటారు. ఇది ఆ రోజుల్లో ప్రవహించిందేమో, ఈ రోజుల్లో అడపదడప ప్రవహిస్తూ ఉంటుంది, కొన్ని చోట్ల కనుమరుగైపోతుంది. ఓకేనా, సో ఈ రెండు ప్రాంతాల మధ్య, ఈ నదుల మధ్య ఈ యొక్క నాగరికత అనేది ఏర్పడింది అనేసి నిర్ధారించడం జరిగింది. సో దీనికి హరప్పా నాగరికత అని పేరు, సింధు లోయ నాగరికత అని పేరు, మూల భారతీయ నాగరికత. సో దీనికి హరప్పా నాగరికత, మూల భారతీయ నాగరికత. ఏ నదిలో చూడండి, ఒకటేమో ఇటు సైడ్ ఏమో సింధు నది ఉంది, గగ్గర్ హక్రా నది. ఈ నదుల మధ్య ఈ యొక్క గొప్ప నాగరికత అనేది ఏర్పడడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క సింధు నాగరికత సరిహద్దులు ఏవో ఒకసారి మనం పరిశీలిద్దాం. సింధు నాగరికత సరిహద్దులు ఉత్తరాన జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్లో ఏ ప్రాంతం అంటే మండా ప్రాంతం. సో మండా ప్రాంతం, జమ్మూ కాశ్మీర్లో మండా ప్రాంతము. నెక్స్ట్, సో జమ్మూ కాశ్మీర్లో మండా ప్రాంతం ఉత్తరం. ఇక దక్షిణ భాగం తీసుకున్నట్లయితే మహారాష్ట్రలో దైమాబాద్, ఇది మహారాష్ట్ర. ఈ ప్రాంతం సింధు నాగరికత ఉత్తర సరిహద్దు మండా ప్రాంతం, దక్షిణ సరిహద్దు దైమాబాద్. అదే పడమర సుత్క జండార్. ఇది ఎక్కడుంది అంటే పాకిస్తాన్ సరిహద్దు, ఇరాన్ సరిహద్దు ప్రాంతం. సో పాకిస్తాన్లో ఈ ప్రాంతం వస్తుంది, ఈ ఏరియా వస్తుంది, సుత్క జండార్. ఇది పశ్చిమ ప్రాంతంలో సరిహద్దు. మరి తూర్పు ప్రాంతంలో సరిహద్దు అంటే తూర్పు ప్రాంతానికి వచ్చి ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతం, అలంగీర్పూర్, ఉత్తరప్రదేశ్లో అలంగీర్పూర్, మాండా ప్రాంతం, దైమాబాద్, సుత్క జండార్. ఈ సరిహద్దు ప్రాంతాలు ఉత్తర సరిహద్దు, దక్షిణ సరిహద్దు, తూర్పు సరిహద్దు, పశ్చిమ సరిహద్దు, సింధు లోయ నాగరికత సరిహద్దులు. నెక్స్ట్ మనం సింధు లోయ నాగరికత సరిహద్దులు చూసాం. నెక్స్ట్, సో ఇప్పుడు సింధు లోయ నాగరికతలో బయలుపడిన నగరాలు ఏ నగరాలు బయటపడ్డాయో ఒకసారి మనము పరిశీలిద్దాం. సో సింధు లోయ నాగరికత త్రవ్వకాలు జరిపేటప్పుడు బయటపడిన మొట్టమొదటి నగరము హరప్పా నగరం. మరి ఈ హరప్పా నగరము ఎక్కడ బయటపడింది అనే విషయం మనం ఒకసారి పరిశీలిస్తే పంజాబ్,
పంజాబ్ అంటే భారతదేశంలో పంజాబ్ ఉంది, పాకిస్తాన్లో పంజాబ్ ఉంది. అంటే భారతదేశం విడిపోయేటప్పుడు సగభాగం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. సో పంజాబ్ రాష్ట్రం అంటే పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రము. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం మాంటిగోమరీ జిల్లా. మాంటిగోమరీ జిల్లా పంజాబ్ రాష్ట్రంలో మాంటిగోమరీ జిల్లాలో రావి నది ఒడ్డున బయటపడడం జరిగింది. రావి నది చూడండి ఒకసారి. ఇదివరకు మనం ఏం చెప్పుకున్నాం? సింధు నది ఎలా ప్రవహిస్తుంది అని చెప్పుకున్నాం. మరి రావి నది అనేది ఎక్కడ వస్తుందంటే, రావి నది అనేది సింధు నదికి ఉపనది, సబ్ రివర్. సో రావి నది ఎక్కడ వస్తుందంటే ఈ ప్రాంతంలో వస్తుంది. మరి రావి నదికి ఇటువైపు ఇటు సైడు ఆ ప్రాంతము హరప్పా నగరం అనేది బయటపడడం జరిగింది. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, మనకు కంటెంట్ పరంగా ఉపయోగపడుతుంది, జీకే పరంగా కూడా అడిగేదానికి అవకాశాలు ఉంటాయి. సోషల్ కంటెంట్కి ఉపయోగపడుతుంది, జీకేకి కూడా అడుగుతూ ఉంటాడు. కాబట్టి వేస్ట్ వృధా అని మాత్రం మనం తీసిపారడానికి లేదు. సైన్స్ కానీ సోషల్ కానీ కంటెంట్ ప్లస్ జీకే గుర్తుపెట్టుకోండి. మిగతా ఏమీ అలా రావు. ఓన్లీ సోషల్, సైన్స్ సోషల్ మాత్రమే. ఓకే రైట్. వాడు రావి నది ఏ నది ఒడ్డున హరప్పా నగరం ఏ నది ఒడ్డున బయటపడింది అని అంటాడు. ఓకే మనం ఈజీగా చెప్పేస్తాం రావి నది అని. కానీ సింధు నదికి ఏ వైపున హరప్పా నగరం బయటపడింది? ఎడమ వైపు బయటపడిందా, కుడివైపు బయటపడిందా అనేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో సింధు నదికి ఇది కుడివైపు, ఇది ఎడమ వైపు. సో సింధు నదికి ఎడమ వైపులో ఈ హరప్పా నగరం బయటపడింది. రావి నదికి ఒడ్డున హరప్పా నగరం బయటపడింది. సో మొట్టమొదటిసారిగా ఈ హరప్పా నగరం మీద త్రవ్వకాలు జరిపిన వారు దయారాం సాహ్ని. దయారాం సాహ్ని. సో ఇప్పుడు చూద్దాం ఏవి బయటపడ్డాయి, హరప్పా నగరంలో ఏవి బయటపడ్డాయి ఒకసారి మనం పరిశీలిస్తే, హరప్పా నగరంలో కార్మికుల నివాసాలు బయటపడ్డాయి. కార్మికుల నివాసాలు ఇంకా ఏం బయటపడ్డాయి? హరప్పా నగరంలో వరుసగా ధాన్యాగారాలు బయటపడ్డాయి. వరుసగా దాదాపు 6 ధాన్యాగారాలు బయటపడ్డాయి. ఫస్ట్ కార్మికుల గురించి చూద్దాం. మీరు సింధు లోయ నాగరికతకి సమకాలికమైన నాగరికతలు ఈజిప్ట్, మెసొపటోమియా. ఈ ఈజిప్ట్, మెసొపటోమియా దేశాల్లో త్రవ్వకాలు జరిపినప్పుడు అక్కడ వాళ్ళకి చరిత్రకారులకి పురావస్తు శాస్త్రవేత్తలకి కొన్ని అంశాలు గమనించారు. ఏమంటే ఈ విశాలమైన భవనాలు, విశాలమైన భవంతులు అవన్నీ కావడ రోడ్లు అవన్నీ కేవలము రాజులకి, మతాధికారులకి వీళ్ళ కోసం మాత్రం నిర్మించుకోవడం జరిగింది. కార్మికులకి మాత్రము మట్టితో నిర్మించిన గుడిసెల్ని వాళ్ళు గమనించారు. అంటే మట్టితో నిర్మించిన ఇంటిని వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. కానీ సింధు నాగరికతలో అక్కడ భవనాలు పూజారుల కోసం, ఉన్నతమైన వ్యక్తుల కోసం నిర్మించడం జరిగితే ఇక్కడ భవనాలు కేవలము ప్రజల కోసం నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ కార్మికులు కూడా పెద్ద పెద్ద భవనాల్లో నిర్మించడం జరిగింది, వాళ్ళు నివసించడం జరిగింది. సో వీళ్ళ భవనాలు గమనిస్తే ఒక్కొక్క అంతస్తు 2 అంతస్తులు 3 అంతస్తులు అలా కట్టుకోవడం జరిగింది ఆ రోజుల్లో. కార్మికులు కూడా పెద్ద పెద్ద భవనాల్లో నివసించడం జరిగింది. సో ఇంకా ధాన్యాగారాలు మనం పరిశీలిస్తే, ధాన్యాగారాలను వీళ్ళు ఎందుకు నిర్మించుకొని ఉంటారు చెప్పండి? ఎందుకంటే ఆ రోజుల్లో వ్యవసాయం ఎక్కువ చేసేవాళ్ళు, వ్యవసాయం ఉత్పత్తులు ఎక్కువగా పండించేవాళ్ళు. ఈ వ్యవసాయ ఉత్పత్తులని రైతుల దగ్గర వసూలు చేసి ధాన్యాగారాలు నిల్వ చేసేవాళ్ళు. అంటే శిస్తు రూపంలో ప్రజల నుండి ధాన్యాన్ని వసూలు చేసి ఈ యొక్క ధాన్యాగారాలు నిల్వ చేసి అత్యవసర సమయంలో ఆ ధాన్యాన్ని ప్రజలకి ఉపయోగించేవాళ్ళు. అందుకనేమో బహుశా ఈ అతిపెద్ద ఇలాంటి ధాన్యాగారాలని నిర్మించుకొని ఉండొచ్చు. మీరు ధాన్యాగారాలకి ముందు పరిశీలిస్తే పెద్ద పెద్ద కల్లాలు కూడా అక్కడ మనం గమనించవచ్చు. ఆ త్రవ్వకాల్లో కల్లాలు కూడా కనిపించాయి. అంటే వీళ్ళు ధాన్యాన్ని ఎండబెట్టి, వసూలు చేసిన ధాన్యాన్ని ఎండబెట్టి దీంట్లో నిల్వ చేసుకోవడమో జరిగిందేమో
సో ఆరి ధాన్యాగారాలు, వరుస ధాన్యాగారాలు ఏ నగరంలో బయటపడ్డాయి అంటే హరప్ప. కార్మికుల నివాసాలు ఏ నగరంలో బయటపడ్డాయి అంటే హరప్ప నగరము. మరొక అంశం ఇక్కడ బయటపడడం జరిగింది, ఏమి అంటే హెచ్ ఆకారంలో శ్మశానం. మామూలుగా సింధు ప్రజలు చనిపోయిన వారిని ఉత్తరం తలబెట్టి దక్షిణంగా పూడ్చేవాళ్ళు, ఉత్తరం తలబెట్టి దక్షిణంగా కాళ్ళు పెట్టి పూడ్చేవాళ్ళు. ఇక్కడ హెచ్చాకారంలో శ్మశానము బయటపడేసరికి వాళ్ళకి ఏమేమి దొరికాయి ఎక్కడంటే అద్దాలు కొన్ని దొరికాయి, నెక్స్ట్ వాళ్ళకి ఇష్టమైన కొన్ని పనిముట్లు లభించాయి. అంటే ఇక్కడ వాళ్ళు పురావస్తు శాస్త్రవేత్తలు ఏమని భావించడం జరిగిందంటే వాళ్ళకి మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన పనిముట్లు పరికరాల్ని, ఇప్పుడు నాకు ఒక మనిషికి అద్దం అంటే ఇష్టము, మిర్రర్ అంటే ఇష్టము, సో వాళ్ళతో పాటు ఆ మిర్రర్ని పూడ్చేది. ఇంకా ఖడ్గం అంటే ఇష్టము, ఆ ఖడ్గాన్ని, ఇంకేదైనా పాత్రలు ఇష్టం అంటే ఆ పాత్రలు పూడ్చేది. ఈ విధంగా వాళ్ళకి ఇష్టమైన వస్తువుల్ని వారితో పాటు పూడ్చినట్టుగా ఈ యొక్క శ్మశానంలో వాళ్ళకి ఆధారాలు లభించడం జరిగింది. నెక్స్ట్ హరప్ప తర్వాత మరొక నగరము మొహంజోదారో. అసలు మొహంజోదారో అంటే అర్థము మృతుల దెబ్బ. ఎందుకన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు మొహంజోదారోని మృతుల దెబ్బ అని ఎందుకన్నారంటే అసలు ఈ ప్రాంతం ఎక్కడ ఉందో ఒకసారి చూస్తాం. ఈ ఏరియా అంటే చూడండి, ఈ యొక్క సింధు నదికి కుడివైపున ఇక్కడ పాకిస్తాన్లో ఈ ప్రాంతంలో మొహంజోదారో అనేది బయటపడింది. ఈ ప్రాంతాన్ని మృతుల దెబ్బ అని ఎందుకన్నారు? పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరిపేటప్పుడు ఈ నగరము 9 పొరల్లో బయటపడింది. 9 పొరల్లో విపరీతమైన అవశేషాలు, ఆ యొక్క చనిపోయిన వారి అవశేషాలు బయటపడ్డాయి. పురావస్తు శాస్త్రం నిర్ధారించడం జరిగింది. ఏమని అంటే సింధు నదికి వరదలు వచ్చిన ప్రతిసారి కొంతమంది చనిపోవడం, మళ్ళీ వరదలు తగ్గిన తర్వాత అదే ప్రాంతంలో మళ్ళీ నివాసాలు ఏర్పరచుకోవడం, మళ్ళీ సింధు ప్రజలు ఆ యొక్క సింధు నదికి వరదలు రావడము, కొంతమంది చనిపోవడము, మళ్ళీ యథాప్రకారంగా అంతకుముందు ఎలా అయితే ఇంటిని నిర్మించుకున్నారో సేమ్ అదే పద్ధతిలో మళ్ళీ ఇంటిని నిర్మించుకోవడం జరిగింది. ఈ విధంగా 9 పొరల్లో ఇంటిని నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలి మరొక ప్రాంతానికి చేరి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళు ఇష్టపడలా. అదే ప్రాంతంలో అదే విధంగా నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అందుకే ఈ నగరము 9 పొరల్లో బయటపడింది. అందుకే దీన్ని మృతుల దెబ్బ అని అన్నారు పురావస్తు శాస్త్రవేత్త. నెక్స్ట్ ఈ మొహంజోదారోలో ఏమేమి బయటపడ్డాయో అనే విషయాలు మనం ఒకసారి పరిశీలిస్తే, ఫస్ట్ ఈ నగరంలో మహాస్నాన వాటిక బయటపడింది. ఇప్పుడంతా స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు వాడుతూ ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే స్విమ్మింగ్ పూల్ లాంటి మహాస్నాన వాటికని నిర్మించుకోవడం జరిగింది మన సింధు ప్రజలు. ఓకే, ఈ మహాస్నాన వాటికని ఎందుకు నిర్మించుకొని ఉంటారో ఒకసారి మనం పరిశీలిస్తే, మామూలుగా ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు భారీ మొత్తంలో, ఇంకా మత కార్యక్రమాలకు సంబంధించి ఉత్సవాలు జరిగినప్పుడు భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి హాజరవడం జరుగుతుంది. సో ఈ ప్రజలందరికీ స్నానాలు చేయడం కొరకు ఒక కొలను ఏదో ఒకటి అవసరం. అందుకే ఇలాంటి మత కార్యక్రమాలకి జరిగేటప్పుడు ఈ మహాస్నాన వాటికని ఏర్పాటు చేసుకొని ఈ మహాస్నాన వాటికలో ఎక్కువ మంది ఒకేసారిగా స్నానం చేసే అవకాశము ఉండేది. సో ఈ మహాస్నాన వాటికని వాళ్ళు నిర్మించుకొని పక్కన బట్టలు మార్చుకోవడానికి గదులు నిర్మించుకోవడం జరిగింది. ఇందులోకి వేడి నీరు రావడానికి, ఇందులో ఉండే వాటర్ బయట వెళ్ళడానికి వాళ్ళు అన్ని సౌకర్యాలు కల్పించుకోవడం జరిగింది. చాలా ఆశ్చర్యపోయారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఏంటి వీళ్ళు ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నారు వీళ్ళు, అసలు బ్రిటిష్ వాడు ఆశ్చర్యపోయాడు.
ఇక వీళ్ళు మూర్ఖులు అనుకున్నామే, ఏంది ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నారు వీళ్ళు, మనం ఇప్పుడు వాడుతున్నాం స్విమ్మింగ్ పూల్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇంత టెక్నాలజీని ఉపయోగించున్నారు అనేసి వాళ్ళు ఆశ్చర్యపోవడం జరిగింది. నెక్స్ట్ ఈ మహాస్నాన వాటిక నగరానికి మధ్యలో నిర్మించుకోవడం జరిగింది. ఈ మహాస్నాన వాటికకి పడమర అంటే మహాస్నాన వాటికకి పడమరన పశ్చిమ దిక్కున ఒక అతి పెద్ద ధాన్యాగారం కూడా బయటపడడం జరిగింది. సో అతి పెద్ద ధాన్యాగారము ఏ ప్రాంతంలో బయటపడిందంటే మొహంజదారో, అతిపెద్ద ధాన్యాగారం. ఇంకా ఈ యొక్క మొహంజదారోలో ఏం బయటపడ్డాయి అంటే కాంస్యంతో నాట్యం చేసే బాలిక, కంచు బాలిక. కంచుతో అంటే కంచు బాలిక అని లేదు, నాట్యం చేసే బాలిక. ఈమె నడుము మీద చేయి పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఈ యొక్క విగ్రహము బయటపడింది. అది దేంతో చేసి ఉందంటే కాంస్యంతో చేసి ఉంది. సో అంటే వీళ్ళకి నాట్యం మీద కూడా మక్కువ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం బయటపడ్డాయి అంటే ఒక తల మాత్రము మొండెం, ఒక విగ్రహం బయటపడింది. ఆ విగ్రహం మీద గడ్డం ఉంది, ఒక పల్సాటి వస్త్రము భుజం చుట్టూ కట్టుకున్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ అతన్ని వీళ్ళేమని భావించారంటే పురావస్తు శాస్త్రవేత్తలు బహుశా ఇతను ఒక పూజారి అయి ఉండొచ్చేమో, ఒక యోగి అయి ఉండొచ్చేమో అని మన పురావస్తు శాస్త్రవేత్తలు భావించడం జరిగింది. సో నెక్స్ట్ ధోల్వేరా ప్రాంతం. ఈ ధోల్వేరా ప్రాంతం ఎక్కడ బయటపడింది అనే విషయం మనం పరిశీలిస్తే ఇది గుజరాత్ రాష్ట్రంలో లొకేషన్ ఏరియా. ఇక్కడ రాన్ ఆఫ్ కచ్, గుజరాత్ రాష్ట్రంలో రాన్ ఆఫ్ కచ్లో ఇక్కడ బయటపడడం జరిగింది. ఇది ఏ రివర్ బ్యాంక్ వద్ద బయటపడిందంటే లూని నది. సో ధోల్వేరా ఏ రాష్ట్రంలో బయటపడింది? గుజరాత్ రాష్ట్రం. గుజరాత్లో ఏ ప్రాంతంలో బయటపడింది? రాన్ ఆఫ్ కచ్. మరి రివర్ బ్యాంక్ వస్తే లూని నది. ఏ నది ఒడ్డున బయటపడిందంటే చూడండి, లూని నది అనేది సో ఈ ఏరియాలో ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ వచ్చి ఇంకిపోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఈ ధోల్వేరా పట్టణంలో ఏ అంశాలు మనం బయటపడినాయి అనే విషయాలు మనం పరిశీలిస్తే ఇక్కడ క్రీడా ప్రాంగణం బయటపడింది. నెక్స్ట్ జలాశయం బయటపడింది. పురావస్తు శాస్త్రవేత్తలకి ఇక్కడ మరొక అంశాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ ధోల్వేరా పట్టణంలో ఎక్కువగా కోటలు కావచ్చు, బావులు కావచ్చు, ఇవన్నీ రాతి నిర్మాణంతో నిర్మించడం జరిగింది. సో రాతి నిర్మాణం ఇక్కడ ఎక్కువగా పురావస్తు శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. రాతి నిర్మాణం ఎక్కువగా ఏ యొక్క పట్టణంలో ఉందంటే ధోల్వేరా పట్టణము. నెక్స్ట్ మరొక పట్టణం లోథాల్లో ఏ అంశాలు బయటపడ్డాయి అనే విషయాలు చూస్తాం. అటు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోథాల్ ఎక్కడుందో ఒకసారి మనం పరిశీలిస్తాం. లోథాల్ ఈ ప్రాంతంలో, ఈ ఏరియాలో లోథాల్ అనేది బయటపడడం జరిగింది. సో లోథాల్ అంటే ఏమి? లోథాల్ అంటే ఇక్కడ కృత్రిమ ఓడరేవు, ప్రపంచంలో మొట్టమొదటి టైడల్ ఓడరేవు అంటే ఏమి? టైడల్ ఓడరేవు అంటే ఈ యొక్క వేవ్స్ వల్ల, ఈ సముద్ర తరంగాల వల్ల ఆ ఇసుక మేటలు వేసేది. మామూలుగా ఒక ప్లాట్ఫామ్ అనేది నిర్మించుకుంటారు ఒక పోర్ట్ ఏరియా అంటే, కానీ ఇక్కడ ఆ వేవ్స్ వల్ల ఇసుక మేటలు వేసి నౌకలు ఆగడానికి అనుకూలంగా ఉండేది ఆ ప్రాంతం. సో అందుకే ప్రపంచంలో మొట్టమొదటి టైడల్ ఓడరేవు లోథాల్. సో లోథాల్ అనేది గుజరాత్లో బయటపడడం జరిగింది. సో ఇంకా ఇక్కడ ఏమేమి బయటపడ్డాయి అనే విషయాలు ఒకసారి మనం పరిశీలిస్తే లోథాల్లో అగ్నిపేటికలు బయటపడ్డాయి. అగ్నిపేటికలు అంటే ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు
అగ్ని నిర్మాణాలు, కొన్ని నిర్మాణాలు చేసుకుంటారు, వేదికలు. అలాంటి అగ్ని పేటికలు యజ్ఞ వేదికలు అంటాం కదా, అలాంటి యజ్ఞ వేదికలు ఇక్కడ బయటపడడం జరిగింది లోథల్లో. మరి ఇంకా ఏం బయటపడ్డాయి అంటే, ఒక పెద్ద కుండ నిర్మాణంలో, కాల్చిన కుండ నిర్మాణంలో స్త్రీ పురుషుడి యొక్క అవశేషాలు బయటపడ్డాయి. దీన్ని బట్టి మనం గమనిస్తే బహుశా ఆ కాలంలో సతీ సహగమనం అనేది బహుశా ఉండి ఉండొచ్చేమో. సో ఇక్కడ సతీ సహగమనానికి సంబంధించి ఆనవాళ్ళు, సతీ సహగమనం, సతీ సహగమనానికి సంబంధించి ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఎలా నిర్ధారించడం జరిగింది పురావస్తు శాస్త్రవేత్తలు? ఇప్పుడు చెప్పుకున్నాం, ఒక పెద్ద కుండ పేటికలో స్త్రీ పురుషుల యొక్క అవశేషాలు ఉన్నాయి. ఇంకా ఏం బయటపడ్డాయి లోతాల్లో అంటే, ఆ కుండ నిర్మాణం, కుండ మామూలుగా కుండలు తయారు చేసుకుంటున్నారు అక్కడ, ఆ కుండల మీద ప్రతి చోట కొన్ని రకాల ముద్రికలు గమనించారు. ఈ ముద్రికలు గమనించిన తర్వాత కొన్ని ఏరియాలో ఏమంటే పంచతంత్ర కథలతో కుండల తయారీ ఇక్కడ కనిపించడం జరిగింది. సో పంచతంత్ర కథలతో, పంచతంత్ర కథలతో పంచతంత్ర కథలతో ఉండే కుండలు బయటపడ్డాయి. కుండలు బయటపడ్డాయి. ఇంకా ఏం బయటపడ్డాయంటే, ఇక్కడ పూసల పరిశ్రమని బయటపడడం జరిగింది. పూసల పరిశ్రమ, పూసల పరిశ్రమ, పూసల పరిశ్రమ. ఆ పూసలకి హోల్ వేసి పూసలు తయారు చేసి మహిళామణులు, స్త్రీ పురుషులు ఇద్దరు ఆభరణాలు తయారు చేసుకోవడం జరిగింది. సో పూసల పరిశ్రమ ఇక్కడ బయటపడడం జరిగింది. మరి ఇంకొక అంశం ఇక్కడ గమనిస్తే మనము వరి ఆనవాళ్ళు, వరి పొట్టు ఆనవాళ్ళు ఇక్కడ మనం గమనించవచ్చు. సో వరి పొట్టు ఆనవాళ్ళు కూడా లోథాల్లో గమనించడం జరిగింది. మామూలుగా వీళ్ళు సింధు ప్రజలు చాలా పట్టణాల్లో వీధి వైపు గుమ్మాలను నిర్మించిన దాఖలాలు కనిపించలేదు. కానీ లోథాల్లో మాత్రము వీధి వైపు గుమ్మాలు నిర్మించుకున్న ఆనవాళ్ళు కనిపించాయి. వీధి గుమ్మాలు ప్రధాన వీధికి నిర్మించుకున్న ఆనవాళ్ళు, ప్రధాన వీధికి వీధి గుమ్మాలు ఉన్న ఏకైక పట్టణము లోథాల్. అందుకే ఇన్ని అంశాలు బయటపడ్డాయి కాబట్టి ఇక్కడ దీన్ని మినీ హరప్పానం, మినీ మొహంజోదారో అన్నాం, కాస్మోపాలిటన్ సిటీ అని కూడా దీనికి పేరు. లోథాల్కి ఏమని పేర్లు? మినీ హరప్ప, మినీ మొహంజోదారో, నెక్స్ట్ కాస్మోపాలిటన్ నగరం. ఈ అంశాలే కాకుండా ఇంకా మరొక కొన్ని అంశాలు ఇక్కడ మనకు తూనికలు, కొలతలకు సంబంధించి ఆనవాళ్ళు కూడా ఇక్కడ బయటపడడం జరిగింది. తూనికలు, కొలతలు, వరుసగా దుకాణాలు ఉన్న ఆనవాళ్ళు కూడా ఇక్కడే బయటపడ్డాయి. వరుస దుకాణాలు కూడా లోథాల్లోనే బయటపడ్డాయి. మరొక ప్రాంతము కాళీబంగన్. కాళీబంగన్ అంటే అర్థము నల్లని గాజులు అని అర్థం. కాళీబంగన్ అంటే నల్లని గాజులు. ఈ ప్రాంతం ఎక్కడ బయటపడింది? రాజస్థాన్. రాజస్థాన్. సో ఈ ప్రాంతము రాజస్థాన్లో బయటపడింది. కాళీబంగన్ అంటే ఏమని అర్థం చెప్పాను? నల్లని గాజులు. ఈ కాళీబంగన్లో ఏ అంశాలు బయటపడ్డాయి? ఇక్కడ అగ్ని పేటికలు బయటపడ్డాయి, బయటపడింది. అలాగే నాగలితో భూమిని దున్నిన ఛాయలు బయటపడ్డాయి. నాగలితో
భూమిని దున్నిన ఛాయలు కూడా ఎక్కడ బయటపడ్డాయంటే కాళీబంగన్. కాళీబంగన్. నెక్స్ట్ రంగాపూర్. ఈ రంగాపూర్ అనేది గుజరాత్లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా వరి పొట్టు ఆనవాళ్ళు బయటపడ్డాయి. మీకు ఇదివరకే చెప్పాను. మేము ఇదివరకు ఏ ప్రాంతంలో వరి పొట్టు బయటపడింది, ఇప్పుడు నేను రంగాపూర్ చెప్పాను. ఇదివరకు కూడా వరి పొట్టు మరొక ప్రాంతంలో బయటపడింది. అది ఎక్కడ? లోథాల్. సో వరి పొట్టు ఆనవాళ్ళు ఏ ప్రాంతాల్లో బయటపడ్డాయనంటే ఒకటి లోథాలు, మరొకటి రంగాపూర్. లోథాలు ఉండేది ఇక్కడ, రంగాపూర్ ఉండేది ఇక్కడ. సో ఈ రెండు ప్రాంతాల్లో వరి పొట్టు ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఈ రెండు ఉండేది గుజరాత్ రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి. మరొక అంశం, మరొక చన్హుదారు. ఈ చన్హుదారు ఎక్కడ ఉందో ఒకసారి మనము పరిశీలిద్దాం. సింధు నది ఈ ప్రాంతానికి ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది, పాకిస్తాన్లో ఈ ఏరియా. సో చన్హుదారులో ఏమేమి బయటపడ్డాయనే విషయాలు మనం పరిశీలిస్తే పూసల పరిశ్రమ, ఎడ్ల బండి లేదా ఎడ్ల బండి, చూద్దాం. సో పూసల పరిశ్రమ, ఇదివరకు నేను చెప్పా పూసల పరిశ్రమ మరొక ప్రాంతంలో కూడా బయటపడ్డాయి. అది అక్కడ లోథాల్. సో లోథాల్లో పూసల పరిశ్రమ బయటపడింది. పూసల పరిశ్రమ ఏ ప్రాంతాల్లో ఉంది? లోథాల్లో ఉంది, చన్హుదారులో ఉంది. వరి పొట్టు ఆనవాళ్ళు ఎక్కడ బయటపడ్డాయి? లోథాల్లో, రంగాపూర్. ఓకే. మరి ఎడ్ల బండి కూడా అక్కడ ఆనవాళ్ళు చిన్న బొమ్మల రూపంలో టెర్రాకోట బొమ్మల రూపంలో ఎడ్ల బండి కూడా మనకు చన్హుదారులో కనిపిస్తుంది. అదరాలకు రంగులు అద్దే పరికరాలు కూడా, లిప్స్టిక్ పరికరాలు కూడా ఇక్కడ మనకు గమనించవచ్చు. లిప్స్టిక్ పరికరాలు. ఈ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు మరొక అంశాన్ని గమనించారు. ఎక్కడ చూసినా వస్తువులు చింద్రవందరంగా పడి ఉండడం చూసి, సో బహుశా చన్హుదారులో ఉండే ప్రజలు అకస్మాత్తుగా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఉండొచ్చేమో అని పురావస్తు శాస్త్రవేత్తలు భావించడం జరిగింది. ఎందుకంటే వస్తువులు చిందరవందరగా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ బన్వాలి. ఇది హర్యానాలో బయటపడింది. ఈ ప్రాంతము వృత్తాకారంలో ఉంది. దీని పట్టణ ప్రణాళిక వృత్తాకారంలో ఉంది. సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు అక్కడ. భోపాల్ అనేది పంజాబ్ రాష్ట్రంలో బయటపడింది, భారతదేశంలోనే. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బయటపడిన నగరం ఏది అంటే రూపార్. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత బయటపడిన బయల్పడిన నగరం. నెక్స్ట్ ప్రాంతం రాఖీ గర్హి. హర్యానాలో ఇది బయటపడింది, హర్యానా రాష్ట్రం. ఈ హర్యానా రాష్ట్రంలో బయటపడిన ప్రాంతము బన్వాలీతో పాటు రాఖీ గర్హి. భారతదేశంలో అతిపెద్ద సింధు ప్రాంత నగరము. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. రాఖీ గర్హి ఏమని చెప్పాను నేను? భారతదేశంలో అతిపెద్ద సింధు ప్రాంత నగరం ఏది అంటే రాఖీ గర్హి. టోటల్గా హరప్పా లోయ నాగరికతలో, సింధు లోయ నాగరికతలో అతిపెద్ద నగరము ఏది అంటే అప్పుడు మొహంజదారో. గుర్తుపెట్టుకోండి, ఇది భారత్లో మాత్రమే.
భారత్లో మాత్రమే. కానీ మొహంజదారో ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో ఉంది. అందుకే భారతదేశంలో బయటపడిన అతిపెద్ద సింధు ప్రాంత నగరం అంటే రాగిగరిహి. టోటల్గా సింధు లోయ ప్రాంతంలో అతిపెద్ద నగరం ఏదంటే మొహంజదారో. మొహంజదారో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు సింధు లోయ నాగరికత ప్రజలు వాళ్ళ యొక్క పట్టణాలని ఎలా నిర్మించుకున్నారో చూస్తాం. ఇది పట్టణ నాగరికత, సింధు లోయ నాగరికత, పట్టణ నాగరికత. ఈ పట్టణాలని వాళ్ళు రక్షణ కొరకు బలమైన గోడలను నిర్మించుకోవడం జరిగింది. కొన్ని ఏరియాలో రాతితో నిర్మించడం జరిగింది గోడలు, కొన్ని ఏరియాలో కాల్చిన ఇటుకలతో నిర్మించుకోవడం జరిగింది. ఓకే, సరే, వాళ్ళ యొక్క నిర్మాణము ఒకసారి వాళ్ళ యొక్క పట్టణం ఏ విధంగా ప్లానింగ్ ఎలా ఉండిందో, వాళ్ళ రహదారులు ఎలా నిర్మించుకున్నారు, వాళ్ళ భవనాలను ఎలా నిర్మించుకున్నారు అనే విషయాలు మనం ఒకసారి చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క రహదారుల నిర్మాణం చూస్తాం. సింధు ప్రజలు రహదారుల్ని ప్రధాన వీధులుగా ఉపవీధులుగా డివైడ్ చేసుకోవడం జరిగింది. సో ప్రధాన వీధులు, ప్రధాన వీధి, ఈ వీధులన్నీ ఉత్తరము దక్షిణం, ఉత్తరము దక్షిణం. ఇది చాలా, ఈ యొక్క వీధుల యొక్క వెడల్పు దాదాపు 30 అడుగుల దాకా ఉంటుంది. ఈ ప్రధాన వీధుల యొక్క వెడల్పు 30 అడుగులు. అదే ఉపవీధులు వచ్చి తూర్పు పడమరగా వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క ఉపవీధులు వెడల్పు 4 నుండి 7 అడుగుల దాకా వీటి యొక్క వెడల్పు అనేది ఉంటుంది. సరే, ఇక్కడ గమనిస్తే మనము సో విశాలమైన రోడ్లు వాళ్ళు నిర్మించుకున్నారు. ప్లస్ ఏమైందంటే ఇక్కడ వీళ్ళు భవనాలను ఎలా నిర్మించుకున్నారో ఒకసారి పరిశీలిస్తాం. మీకు ఇదివరకే చెప్పాను నేను, లోతాల్లో తప్ప మిగతా అన్ని పట్టణాల్లో వాళ్ళు ప్రధాన వీధికి వాళ్ళ యొక్క గుమ్మాలను నిర్మించుకోలేదు అనే విషయం మీకు చెప్పాను. ఓకే, అంటే మళ్ళీ ఎలా వాళ్ళ యొక్క గుమ్మాలను నిర్మించుకుని ఉంటారు? ఎలా అంటే ఉపవీధులకి వాళ్ళ యొక్క గుమ్మాలని నిర్మించుకోవడం జరిగింది. ఉపవీధులకి. ఎందుకు ప్రధాన వీధికి వాళ్ళ యొక్క గుమ్మాలను నిర్మించుకోలేదు? ఉపవీధులకి మాత్రమే చిన్నపాటి సందులు ఉంటాయి. ఉపవీధి అంటే చిన్న సందులే. మరి వీటికి మాత్రం వాళ్ళ యొక్క గుమ్మాలని ఎందుకు నిర్మించుకొని ఉంటారు? పురావస్తు శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పడం జరిగింది, బహుశా ధ్వని కాలుష్యం నుండి ధ్వని కాలుష్యాన్ని నివారించుకోవడం కోసము, ఆ ధ్వని కాలుష్యాన్ని భరించలేక వాళ్ళు ఉపవీధులకి తన యొక్క వీధి గుమ్మాలను పెట్టుకోవడం జరిగింది. ప్రధాన వీధికి వాళ్ళు వీధి గుమ్మాలు పెట్టుకోలేదు. కేవలము ధ్వని కాలుష్యము. అంతటి ధ్వని కాలుష్యం ఏముంటుందండి ఆ రోజుల్లో? ఏముంటుందంటే సింధు ప్రజలు ఏదైనా మత కార్యక్రమాలు వచ్చేటప్పుడు భారీ శబ్దాలు చేసేవాళ్ళు. భారీ మొత్తంలో డ్రమ్స్ కావచ్చు, భారీ మొత్తంలో శబ్దాలను చేసేవాళ్ళు. మరి ఆ శబ్దాలను భరించలేక వాళ్ళు బహుశా ప్రధాన వీధికి కాకుండా ఉపవీధులకి వీధి గుమ్మాలను పెట్టుకుని ఉండొచ్చేమో అని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది. ఇక మీరు గమనిస్తే వాళ్ళ యొక్క భవనాలు, విశాలమైన భవనాలు, 2 అంతస్తుల భవనాలు, 3 అంతస్తుల భవనాలు కనిపించాయి. ఈ భవనాలకు వాళ్ళు కాల్చిన ఇటుకలు మాత్రమే ఉపయోగించడం జరిగింది. కొన్ని చోట్ల ఎండిన ఇటుకలతో కూడా వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. మీరు ఎక్కడ చూసినా కానీ, ఏ వీధికి ఏ ఇల్లుని చూసినా కానీ రోడ్డుకి ఆనుకొని బాత్రూము, రోడ్డుకి ఆనుకొని వంటరము, ఎక్కడ ఏ పట్టణంలో చూసినా అలాగా నిర్మించుకోవడం జరిగింది. రోడ్డుకు ఆనుకొని బాత్రూము, రోడ్డుకు ఆనుకొని వంటరము. ఎందుకంటే ఆ యొక్క వృధా నీరు కాలంలోకి వెళ్ళాలి కదా, అందుకే వాళ్ళు ఆ విధంగా నిర్మించుకోవడం జరిగింది. మరి ఇల్లుని ఎలా నిర్మించుకున్నారు అంటే వాళ్ళు చూడండి, మీరు గమనిస్తే పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని విషయాలు ఇక్కడ గమనించారు. ఏమంటే వాళ్ళు కిటికీలు, పెద్ద పెద్ద కిటికీలు మనలాగా వాళ్ళు కిటికీలు పెట్టుకోవాలా. మరి ఎలా వాళ్ళు కిటికీలు పెట్టుకున్నారు? చిన్నపాటి కిటికీ పైన ఎక్కడో ఒక చిన్నపాటి కిటికీని పైన అమర్చుకునేవారు. అది కూడా ఎక్కువ కాదు, తక్కువ కిటికీలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. చిన్న కిటికీలని ఫ్లోర్కి ఆనుకొని వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. మరి చాలా
భవనాలని పరిశీలిస్తే పురావస్తు శాస్త్రవేత్తలకి మరొక విషయం వాళ్ళకి అర్థమైంది, మరొక విషయాన్ని వాళ్ళు గమనించారు. ఏమి అంటే వీళ్ళు వీధులు మనం ఇదివరకు చెప్పుకున్న గుమ్మాలు ప్రధాన వీధికి కాకుండా ఉపవీధులు పెట్టుకున్నారనేసి, ఇప్పుడు ఆ యొక్క గుమ్మాలు కూడా చాలా తక్కువ ఎత్తులో వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. అంటే మామూలుగా మనం చాలా ఎక్కువ ఎత్తులో గుమ్మాలు నిర్మించుకుంటాం. ఓళ్ళేంటి సింధు ప్రజలు తక్కువ హైట్లో గుమ్మాలు నిర్మించుకోవడం జరిగింది. అంటే బహుశా వీళ్ళు పొట్టిగా ఉండేవాళ్ళేమో అనే విషయమో మనకు అర్థమవుతా ఉంది. అంటే సింధు ప్రజలు పొట్టివారు, నల్లని వారు, చామన ఛాయ కలిగిన వారు అనే విషయాలు మనకు ఇక్కడ అర్థమవుతా ఉంది. ఓకే, ఈ విధంగా వాళ్ళు పట్టణాలని నివాసాల గురించి. సో వాళ్ళు ఇంటిని ఆ భవనాలను నిర్మించుకునేవాడు మండువా పద్ధతిలో నిర్మించుకున్నారంట భవనాలను. ఈ మండువా పద్ధతి అంటే ఏంటో మనం ఒకసారి పరిశీలిద్దాం. మండువా పద్ధతి అంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా ఇంటికి మధ్య భాగంలో పడే విధంగా ఇంటిని నిర్మించుకున్నారు. మనం చాలా సినిమాల్లో చూడవచ్చు. కొంతమంది కూడా ఇళ్లలో ఈ విధంగా ఉంటాయి. ఈరోజు కూడా కొన్ని ఇళ్ళు ఆ విధంగా నిర్మించుకున్నారు. అంటే 4 వైపున గదులు ఉంటాయి, మధ్యలో మాత్రము సూర్యకిరణాలు డైరెక్ట్గా పడే విధంగా ఓపెన్ ప్లేస్. ఇక్కడ ఓపెన్ ప్లేస్, దీన్ని మనం ఏమంటాం? మండువా పద్ధతి అంటాం. మండువా పద్ధతి. ఈ పద్ధతిలో వాళ్ళు భవనాలను నిర్మించుకోవడం జరిగింది. మన పురావస్తు శాస్త్రాలు మరొక అంశాన్ని గమనించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చలికాలంలో కావచ్చు, వర్షాకాలంలో కావచ్చు, ఈ యొక్క భవనానికి 4 వైపులా చిన్నపాటి తొర్రలు పెట్టుకునేవాళ్ళు ఇంటికి. అంటే చలికాలంలో వీళ్ళు ఏం చేశారు? చలికి తట్టుకోలేక ఇక్కడ కొన్ని కట్టెలు పెట్టి మంట వేసేవాళ్ళు. ఇక్కడ బాగా మంట పెట్టేవాళ్ళు. మంట పెట్టి ఈ మంటకి, ఈ తొర్రల్లో మంటకి ఈ గోడలు వేడెక్కి లోపల వెచ్చదనం కలిగించే విధంగా వాళ్ళు భవనాలను నిర్మించుకోవడం జరిగింది. దీన్ని మనము హమాం అంటాం. ఈ పద్ధతిని హమాం. సింధులోయ ప్రాంతంలో మురుగునీటి పారుదల వ్యవస్థ ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలిస్తాం. మీకు విశాలమైన రోడ్డులు వాళ్ళు నిర్మించుకున్నారు, రహదారులు నిర్మించుకున్నారు అని చెప్పారు. ప్రతి ఇంటికి రోడ్డు కానుకొని వంటగది, స్నానపు గది ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. మరి ఈ యొక్క వృధా నీరు, వేస్ట్ నీరు బయట వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. సో వాళ్ళు ఈ యొక్క మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడంతో మన పురావస్తు శాస్త్రవేత్తలు, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. సో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంత నాలెడ్జి వీళ్ళకి ఎలా వచ్చింది? వీళ్ళు ఎందుకు పరిశుభ్రతకి, పర్యావరణానికి, ఇంత ప్రజా ఆరోగ్యాన్ని గురించి ఇంత శ్రద్ధ పెట్టడం జరిగింది? వీళ్ళ మైండ్ ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నారు ఏంటి వీళ్ళు? చాలా ఆశ్చర్యపోవడం జరిగింది పురావస్తు శాస్త్రవేత్తలు. ఆ రోజుల్లోనే వాళ్ళు మ్యాన్ హోల్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిర్ణీత దూరానికి మ్యాన్ హోల్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ మ్యాన్ హోల్స్ని ఎలా కప్పివేయడం జరిగిందంటే రాతి పలకలతో దాన్ని కప్పివేయడం జరిగింది, ఇటుకలతో దాన్ని కప్పివేయడం జరిగింది. సో వీళ్ళు ఆ ప్రజా ఆరోగ్యానికి ప్రత్యేకమైన శ్రద్ధనే కనిపించడం జరిగింది. కానీ ఒక్క పట్టణంలో మాత్రము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అది ఇదివరకే చెప్పాను మీకు, బన్వాలి. సో ప్రతి పట్టణంలో బలమైన కోటలు నిర్మించుకున్నా కానీ కోట లేని నగరం ఒకటి ఉంది. చూడండి, ఆ విషయాలు మనకు. సో ప్రతి నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంది, కానీ ఒక నగరంలో మాత్రము లేదు. దాన్నే బన్వాలి. ఇది అసలు ఒక ప్లానింగ్ లేదు. ఈ పట్టణానికి వృత్తాకారాలు నిర్మించుకున్నారు, అండర్ గ్రౌండ్ సిస్టము లేదు, అస్తవ్యస్తంగా ఉంది ఆ నగరం. అదేవిధంగా ప్రతి ఒక్క పట్టణానికి వాళ్ళు ప్రతి పట్టణాన్ని ఒక ప్లానింగ్గా నిర్మించుకున్నారు. ఆ పట్టణం చుట్టూ బలమైన కోటలు నిర్మించుకున్నారు. కోట లేని నగరము చన్హుదారు. దీనికేమో కోట లేని
నగరం. మురుగునీటి పారుదల వ్యవస్థ లేని నగరము బన్వాలి. వృత్తాకార పట్టణం, వృత్తాకార నిర్మాణాలు కనిపించే నగరము బన్వాలి. బలమైన ప్రతి నగరానికి బలమైన కోటలు ఉంటే, బలమైన కోటలు లేకుండా అసలు కోటే లేని నగరం ఏడుంది? చనిహదారు, పాకిస్తాన్. బన్వాలి ఎక్కడ ఉంది? హర్యానా. సో నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం.